మీ జీవితంలోనే గొప్ప పునరాగమనాన్ని ఎలా సాధించాలి? మీరు కేవలం 3 నిమిషాల్లో మీ జీవితాన్ని మార్చుకోగలరా? మీరు అనుకుంటే చేయగలరు. మీకు ఈ వ్యక్తి తెలుసా? 500 కిలోల బరువును ఎత్తి మొదటి ప్రపంచ రికార్డు సృష్టించిన ఎడ్డీ హాల్. ఆశ్చర్యపోతున్నారా? మీరు సరిగ్గానే విన్నారు. అక్షరాల 500 కిలోలు. 500 కిలోలు అంటే దాదాపుగా ఒక గుర్రం బరువు, ఒక ఎలుగుబంటి బరువు లేదా ఒక ట్రక్ ఇంజిన్ బరువు 500 కిలోలు ఉంటుంది. ఈ ప్రపంచ రికార్డు సాధించే ముందు వైద్యులు మరియు శాస్త్రవేత్తలు 500 కిలోల బరువును ఎత్తడం ఏ మానవుడికి సాధ్యం కాదని ఎడ్డీకి వివరించారు. ఇప్పటి వరకు ఎవరూ ఈ రికార్డును సృష్టించలేదు. కానీ ఎడ్డీ హాల్ దీన్ని సాధించి చూపించాడు. అయితే ఇదంతా ఎలా జరిగింది? నిజానికి దీన్ని ప్రైమింగ్ అంటారు. మీరు ఈ ప్రైమింగ్ను నేర్చుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రైమింగ్ అనేది మీ మనస్సును ప్రభావితం చేసే మానసిక సాంకేతికత. దీనివల్ల మీ మనస్సు స్వయంగా తాము బరువు ప్లేట్లను ఎత్తడం లేదని, వారి పిల్లల కోసం లోడ్ చేసిన కారును ఎత్తుతున్నారని భావిస్తుంది. ఈ విధంగా ప్రైమింగ్ మీ ఆలోచనలను, చర్యలను అలైన్ చేస్తుంది. తద్వారా మీ లక్ష్యాలను సాధించడం కష్టంగా కాకుండా సులభంగా మారుతుంది. ఆ లక్ష్యాల కోసం చర్య తీసుకోవడం కూడా చాలా సులభతరం అవుతుంది. ప్రైమింగ్ అనేది ఏదో కొత్తగా కనిపెట్టిన విషయం కాదు. విజయవంతమైన వ్యక్తులు, పెద్ద బ్రాండ్లు, కంపెనీలు మరియు రాజకీయ పార్టీలు ఎప్పటినుంచో ఈ కాన్సెప్ట్ను ఉపయోగిస్తున్నాయి. రోడ్డుపై ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల నేమ్ ప్లేట్లు ఆకుపచ్చగా ఉంటాయి. మీరు సహజ పదార్థాలను చూపించాలనుకుంటే అది ఆకుపచ్చగా ఉంటుంది. పర్యావరణం, పరిశుభ్రత, భద్రతతో అనుసంధానించేది ప్రతిదీ కూడా ఆకుపచ్చగా ఉంటుంది. ఇదంతా ప్రైమింగ్లో భాగం. తెలియకుండానే మన భారతీయ తల్లిదండ్రులు కూడా ప్రైమింగ్ను బాగా ఉపయోగిస్తారు. వాళ్ళు ఎప్పుడూ కూడా వారి పిల్లలతో చదువు లేదా మీ జీవితం నాశనం అవుతుందని చెప్తూనే ఉంటారు. అందుకే మనం బాల్యం నుంచి ప్రైమ్ చేయబడ్డాం. కాబట్టి ప్రైమ్ డెన్స్ మీ ఆప్షన్స్ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. యూకే పరిశోధన ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇన్స్టోర్ మ్యూజిక్ ఆన్ వైన్ సెలెక్షన్, సూపర్ మార్కెట్ స్టోర్ లోపల ప్లే అయ్యే సంగీతం వైన్ అమ్మకాలను ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తుంది. స్టోర్లో ఫ్రెంచ్ సంగీతం ప్లే అవుతూ ఉంటుంది. చాలామంది ఫ్రెంచ్ వైన్ కొంటారని, మరోవైపు స్టోర్లో జర్మనీ సంగీతం ప్లే అవుతున్నప్పుడు జర్మన్ వైన్ అమ్మకాలు పెరుగుతాయని పరిశోధనలో తేలింది. ఉదాహరణకు, మీరు ఒక విషయానికి సంబంధించిన కంటెంట్ను చూస్తున్నప్పుడల్లా మీ ఫీడ్లో దానికి సంబంధించిన రీల్స్ మాత్రమే వస్తాయి. బహుశా మీరు దీన్ని గమనించే ఉంటారు. వాటిని చూసినప్పుడల్లా అందులో మీరు చూసేది మీకు అవసరం లేకపోయినా మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటారు. ఒక విధంగా దాంట్లో మీ సమయం కూడా వృధా అవుతుంది. అదేవిధంగా మన రోజువారీ చర్యలు కూడా ప్రైమింగ్ ద్వారా ప్రభావితం అవుతాయి. మీరు ఈ ప్రభావాలను స్పృహలో నియంత్రిస్తే మీరు మీ జీవితాన్ని సానుకూలంగా రూపొందించుకోవచ్చు. మీరు మీ మెదడును దేని గురించి ఆలోచించమని బలవంతం చేస్తారు, మీ మెదడు అదే దిశలోకి వెళుతుంది. ఇప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ప్రైమ్ చేయగలమనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి ఒక మార్గం ది సీక్రెట్ ఆఫ్ ది సబ్కాన్షియస్. ఒక సగటు వ్యక్తి ప్రతిరోజు దాదాపుగా 35,000 నిర్ణయాలు తీసుకుంటాడు. అంటే ఒక వ్యక్తి ప్రతి గంటకు 2,000 నిర్ణయాలు తీసుకుంటాడని అర్థం. అతను ప్రతి 2 సెకండ్లకు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈ నిర్ణయాలన్నిటిలో చాలా నిర్ణయాలు వాస్తవానికి సబ్కాన్షియస్ మైండ్కు చెందినవి. ఒక వ్యక్తి యొక్క సబ్కాన్షియస్ మైండ్ చాలా శక్తివంతమైంది. ఇది అతని పాత అనుభవాలు మరియు చుట్టుపక్కల వాతావరణం నుంచి ఏర్పడుతుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్ చాలా చిన్న నిర్ణయాలను తీసుకుంటుంది. ఇది చివరకు ఒక మనిషి సోమరివాడిగా లేదా శక్తివంతుడిగా, క్రమశిక్షణ కలిగిన వాడిగా లేదా వాయిదా వేసేవాడిలా మార్చేయగలదు. ఇక్కడే ప్రైమింగ్ యొక్క మాయాజలం పనిచేస్తుందని ఊహించుకోండి. ఇది మీ సబ్కాన్షియస్ మైండ్కు ఓ స్పష్టమైన దిశనిస్తుంది. మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కు ఎలా శిక్షణను ఇవ్వాలనుకుంటున్నారో ఎంచుకోగల అనేక రకాల ప్రైమింగ్స్ ఉన్నాయి. ప్రైమింగ్లో 5 రకాలు. వాటిని ఒక్కొక్కటిగా వివరించి అర్థం చేసుకుందాం. నంబర్ 1, విజువల్ ప్రైమింగ్. విజువల్ ప్రైమింగ్ అంటే మీరు మీ ఆలోచనలు మరియు చర్యలను మీ నిర్దిష్ట లక్ష్యాలతో అలైన్ చేసుకోవడానికి ఏదైనా చిత్రం, రంగు లేదా చిహ్నాలను ఉపయోగించడం. దీని అర్థం ప్రైమింగ్ కోసం ఏదైనా విజువల్ స్టిమ్యులేషన్ను ఉపయోగించడం. ఒక వ్యక్తి ఏదైనా విజువల్ను స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆ విజువల్ యొక్క ప్రైమింగ్ జరుగుతుంది. మీ ఆకాంక్షలో దేనైనా సూచించే దృశ్యాలను మీరు పదే పదే చూసినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ విషయాలపై దృష్టి పెట్టడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మీరు దీనికోసం ఏం చేయాలి? మీ గోడపై పట్టేంత పెద్ద తెల్లటి డ్రాయింగ్ షీట్ తీసుకోండి. మీ కలలోకి వచ్చిన కారు, ఇల్లు లేదా మరేదైనా మీరు కోరుకునేది మీ స్వంత చేతులతో ఆ గోడపై రాసి స్కెచ్ గీయండి. చిన్నదైనా పెద్దదైనా పర్లేదు. మీరు గీసిన దాన్ని ప్రతిరోజు కొద్ది కొద్దిగా మెరుగుపరుస్తూ ఉండండి. అలా చేస్తూ ఉండగానే మీ డ్రాయింగ్ ఎలా జరుగుతుందో చూడండి. నెమ్మదిగా మీ మెదడు దాన్ని సాధించడానికి సిద్ధం అవుతుంది. ఇక నంబర్ 2, సంగీత ప్రధానం. సంగీతం అనేది ఒకరి మానసిక స్థితి, శక్తి స్థాయిలు మరియు దృష్టిని ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన సాధనం. మీరు ఏ రకమైన సంగీతాన్ని విన్నా మీ మనస్సు ప్రశాంతంగా ఉండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి లేదా శక్తినివ్వడానికి ప్రదానం చేస్తుంది. భావోద్వేగాలను, పనితీరును ప్రభావితం చేయడానికి సంగీతం బాగా ఉపయోగపడుతుంది. ఇక 3వది ఇమాజినేషన్ ప్రైమింగ్.
ఇమాజినేషన్ ప్రైమింగ్లో ఒక వ్యక్తి తన మనస్సులో విభిన్న దృశ్యాలను దృశ్యమానం చేసుకుంటాడు. తద్వారా అతను నిజ జీవిత ఫలితానికి మానసికంగా తనను తాను సిద్ధం చేసుకోగలడు. ఇమాజినేషన్ ప్రైమింగ్లో ఒక వ్యక్తి యొక్క ఊహ అతని అవగాహనను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రైమింగ్ థెరపీ క్రీడలు మరియు కౌన్సిలింగ్లో శక్తివంతమైన సాధనంగా పనిచేస్తాయి. దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. బాలీవుడ్ నటుడు తన నిజమైన ప్రదర్శనలకు ముందు శారీరకంగా మరియు మానసికంగా రిహార్సల్స్ చేస్తారు. దీంట్లో ప్రేక్షకులు తమను ప్రశంసిస్తున్నట్లు వాళ్ళు ఊహించుకుంటారు. ఇది వారికి విశ్వాసం మరియు శక్తిని కూడా ఇస్తుంది. ఇక నెంబర్ 4, వెర్బల్ ప్రైమింగ్. అవ్యక్త జ్ఞాపక శక్తి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి వెర్బల్ ప్రైమింగ్ ఉపయోగించబడుతుంది. పదాలు లేదా నిర్దిష్ట పదబంధాలను ఉపయోగించి మన ప్రవర్తనపై మన గత అనుభవాల యొక్క అపస్మారక ప్రభావం ఇంప్లిమెంట్ మెమరీ. పదాలు మీ ప్రవర్తన మరియు నమ్మకాలను ప్రభావితం చేయడానికి చాలా శక్తివంతమైన సాధనాలు. సానుకూల స్వీయ చర్చ మీ మనస్సును విశ్వాసం, దృష్టి మరియు సంకల్పం కోసం ప్రదానం చేస్తుంది. నెంబర్ 5, ఎన్విరాన్మెంట్ ప్రైమింగ్. మీ పర్యావరణం మీ ఆలోచనలను మరియు ఉత్పాదకతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. శుభ్రమైన, వ్యవస్థీకృతమైన మరియు స్ఫూర్తిదాయకమైన వాతావరణం మీ మెదడును, దృష్టిని మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది. అయితే గజిబిజి వాతావరణం విధ్వంసాన్ని కలుగజేస్తుంది మీ మైండ్లో. అందుకే పర్యావరణ ప్రైమింగ్ కార్యాలయాన్ని రూపొందించుకుని, అంటే మీ చుట్టూ ఉన్న పరిసరాలను చాలా శుభ్రంగా, గ్రీనరీగా ఉంచుకుంటే మీ మైండ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇక మొత్తానికి ప్రైమింగ్ అంటే ఇదే. మీరు దాని శక్తిని, అది ఎలా పనిచేస్తుందో, దాని ద్వారా పనిని ఎలా పూర్తి చేయాలో అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని ఆచరణాత్మకంగా ఎలా అనుసరించాలి తెలుసుకోవడానికి 3 నిమిషాలు ట్రాన్సిషనల్ రొటీన్ను ఉపయోగించండి. 3 నిమిషాల పాటు ఈ 3 ముఖ్యమైన దశలు మీ మనస్సును ప్రొడక్టివ్, పాజిటివ్ మరియు కాన్సన్ట్రేటెడ్గా మారుస్తాయి. అందులో మొదటిది పాజిటివ్ అఫర్మేషన్స్. 1 నిమిషం పాటు నేను నమ్మకంగా ఉన్నాను, నేను దృష్టి కేంద్రీకరించాను, నా లక్ష్యాలను సాధించగల సామర్థ్యం నాకుంది. ఇలాంటి కొన్ని సాధికారత ప్రకటనలను చెప్పి మీ రోజును ప్రారంభించండి. నా లక్ష్యాలన్నీ సాధించబడతాయి, అవి స్వీయ సందేహాన్ని తొలగిస్తాయి. అవకాశాలు మరియు పరిష్కారాలను కనుగొనడానికి మీ సబ్కాన్షియస్ మైండ్ సిద్ధమవుతుంది. రెండవది కృతజ్ఞత. ఇది కూడా 1 నిమిషం. మీరు కృతజ్ఞతతో ఉన్న విషయాల గురించి ఆలోచించండి. నాకు ఫోన్ మరియు ఇంటర్నెట్ ఉన్నందుకు నేను కృతజ్ఞుడను. దాని ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాను. నా ఆరోగ్యానికి నేను చాలా కృతజ్ఞత వహించాలి. నేను చదువుకున్నందుకు నేను చాలా కృతజ్ఞుణ్ణి. అంటే మీకు లభించిన ప్రతి దానికి మీకు మీరు ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇక మూడవది విజువలైజేషన్. ఇది కూడా 1 నిమిషం పాటు. మీ కళ్ళు మూసుకుని మీరు కోరుకున్న భవిష్యత్తును ఊహించుకోండి. మీరు మీ లక్ష్యాలను సాధిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీ విజయంలో భాగమైన వ్యక్తులు, పరిసరాలు వంటివి విజువలైజేషన్ లక్ష్యాలకు స్పష్టతనిస్తాయి, మెదడు యొక్క నాడీ మార్గాలను సక్రియం చేస్తాయి. విజువలైజేషన్ సబ్కాన్షియస్ మైండ్ను ఆలోచనలు, ప్రవర్తన మరియు చర్యలతో అలైన్ చేస్తుంది. మీరు ప్రతిరోజు ఈ దినచర్యలను 6 నిమిషాలు మాత్రమే పాటిస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది.